టప్పు టప్పుని పెరగబోతుంది. You have a cup of tea and relax, okay? మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేయగలం అన్నదే ముఖ్యం. 90 minutes. చుప్. पटेल भाई टाइम ఎంత అయింది? टाइमर है ना, देखो. ఓకే ఓకే. మరుగున పడిన ఆంధ్రులు తో తలబడిన బ్రతుకతరమా? टीम के रास्ते में रुकावट हो गई है. सिक्योरिटी को अलर्ट सिग्नल दीजिए. What? मीडिया भी कवर करते हैं. क्या चल रहा है वहाँ पे? తొందరగా ఏంటి చూడండి. सवेरे 10 बजे के आसपास दिल्ली विधानसभा की ओर जा रहे दिल्ली के मुख्यमंत्री के सुरक्षा वाहन के बीच में अज्ञात गाड़ी गुजरने के कारण सब लोग पट्टू. हैरान हो गए. టైం ఎంత అయింది? ఓ 15 minutes అయింది కదా. చారీ నేను టైమర్ ని పట్టించుకోలా. జై పోలే. 1 2 3 4 5 6 7 8 9 10. పటేల్ రాజా టైం ఎంత అయింది? వేరే ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి సార్, సర్దుకుపోతా. వేరే ఏం లేదు సార్, మీరు బయలుదేరండి. ప్లీజ్ బయలుదేరండి, మ్యాచ్ ఉంది కదా. ఇంకేం లేదంటరా? అయితే ఓకే గురు. ఓపెనింగ్ లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పావా, ఏంటది? మనం ఎవరు అన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. మీకు ఈ డైలాగ్ సెట్ అవ్వదు కదా? ఎస్ సార్. నేను ఉంచుకుంటా. అక్కడ సుమకు బలమైన గాయమేయడం ఉంది, బట్ రెఫరీ ఫౌల్ కాదు, ప్లే ఆన్ అనే చెప్తున్నారు. దీనికి కూడా ఫౌల్ ఇవ్వకపోతే ఇక దేనికి ఇస్తారో నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఆంధ్ర ప్లేయర్స్ గట్టిగా నిలదీస్తున్నారు. దీనికి ఎల్లో కార్డ. ఇది ఖచ్చితంగా అన్ఫేరే. ఎన్నో సందేహాల మధ్య మొదటి భాగం పూర్తిగా అతను ఎంత మిషన్ ఇంపాసిబుల్ స్పీడ్ లో వచ్చినా మ్యాచ్ అవ్వడానికి 50 నిమిషాలే ఉంది. ఇక్కడికి రావడం ఇంపాసిబుల్. I will listen.
మంది దంగల్ ప్లేయర్స్ దించింది మైకిల్. ఒక్కొక్కరు బంతిని తప్ప అందరినీ తంతున్నారు. చూడు ఆ గుడ్ల గోపకళ్ళ రెఫరీ ఉన్నాడే, వాడు విజిలేసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఐ కెనాట్ టాయిలెట్ అబ్బా, సారీ టాయిలెట్. కావాలని గుద్దిన వాళ్ళని వదిలేసి మన వాళ్ళకి ఎల్లో కార్డ్ చూపిస్తున్నాడు. అరుగో దున్న పోతులే ఇద్దరున్నారు చూడు, వాళ్ళే రెచ్చిపోతున్నారు. డబ్బు She can't continue the game. Coach, change. పట్టేశా. అనితని గాయత్రిని గ్రౌండ్ లోకి దింపాలనే గాని ఆలోచన, అదే కదా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు వాళ్ళని దించావంటే పోచమ్మా పోచమ్మనా చెప్పండి సార్. పోచం గో గో గో. మట్టి ఖర్చులు హర్యానా. ఇదేంటి రిఫరీ గాల్లోకి ఎగిరాడు? గ్యాప్లో డాంపు లేపావే మైకిల్. ఎంతో మంది దెబ్బలు తగిలి కింద పడ్డం చూసాం, కానీ మన పోచమ్మ రెఫరీనే బంతిలా ఆడుకుంది. Anyway, back to the scoreboard. 2-0 లీడ్ లో హర్యానా ఉంది. సో మన ఆంధ్ర టీం వాళ్ళు ఆల్రెడీ గేమ్ ఆఫ్ స్ట్రాటజీని యూజ్ చేసి ఆడటం ప్రారంభించారు. ఇక మీద మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దామని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఒక గోల్ తేడాతో వెనుకబడి ఉంది. ఒక అద్భుతమైన కార్నర్ అవకాశం కీర్తనకి. ఆంధ్ర టీం ఈక్వలైజ్ చేస్తుందా? బట్ ఏదో జరుగుతోంది అక్కడ. ఒక మిస్ బాల్, రక్ష దగ్గర బాల్, and it's a goal! గాయత్రి కోచ్, అండ్ ఆంధ్ర మీద మళ్ళీ ప్రెషర్. దీన్ని ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ మరొక సబ్స్టిట్యూషన్. మరింత ఉత్కంఠగా మారింది ఆట. ఆనంది స్ట్రాటజీస్ వల్ల గేమ్ లో ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఆనందికి బదులుగా అనితని లోపలికి పంపారు. ఇది ఏ టాక్టిక్స్ తెలియడం లేదు, ఎందుకంటే ప్రతి స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. ఇప్పుడు అనిత రావడం వల్ల ఏం జరగబోతుందో చూద్దాం. శ్వేత, ఈ మొహంతో
ఆడతావో నేను చూస్తానే. ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ఊహించని విధంగా అదిరిపోయే కంబ్యాక్ నిచ్చారు. ఇదొక సెన్సేషనల్ విక్టరీ. ఇటువంటి ఒక ఘన విజయం వాళ్ళ టోర్నమెంట్